మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరు వ్యాపారస్తులకు రోడ్ మార్జిన్ పండ్ల వ్యాపారస్తులకు సహారా బ్యాంక్ ఏజెంట్స్ టోకరా వేశారు. వ్యాపారస్తులతో ప్రతిరోజు డబ్బు కట్టించుకుని గ్రోత్ మనీ పాలసీ కింద మోసం చేసిన సంఘటన వెలుగు చూస్తుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరు వ్యాపారస్తులకు రోడ్డు మార్జిన్ పండ్ల వ్యాపారస్తులకు సహారా బ్యాంక్ ఏజెంట్లు టోకరా వేశారు. వ్యాపారస్తులతో ప్రతిరోజు డబ్బు కట్టించుకుని గ్రోత్ మనీ పాలసీ కింద మోసం చేసిన సంఘటన వెలుగు చూస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి జరుగుతుంది. నాగేంద్రనాథ్ రెడ్డి, ఏమన్నా దొరికారా వాళ్ళు? ఎవరు అసలు కట్టించుకునే వాళ్ళు? వాళ్ళు పట్టకూటి కోసం వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళ దగ్గర మనీ కట్టించుకుని మోసం చేయడం ఏంటి? సతీష్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సహకార బ్యాంకు ఏజెంట్లమంటూ కొంతమంది చిరు వ్యాపారులను మోసం చేశారు. గత కొన్ని రోజులుగా ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో తోపుడు బండ్ల పైన వ్యాపారం చేసే వాళ్ళతో వీళ్ళు ప్రతిరోజు డబ్బులు కట్టించుకుంటూ వచ్చారు. మేము సహకార బ్యాంకు ఏజెంట్లము, మీకు భవిష్యత్తులో లోన్లు కూడా ఇస్తాము, మీరు ఏవైతే డబ్బులు కడుతున్నారో దానికి వడ్డీలు ఖచ్చితంగా పడతాయంటూ చాలా మంది అక్కడికి వెళ్ళి వాళ్ళతో డబ్బులు వసూలు చేయడం జరిగింది. అయితే తీరా సహకార బ్యాంక్ ఏజెంట్లు డబ్బులు వసూళ్ల కోసం పోకపోవడంతో చిరు వ్యాపారులు కానీ తోపుడు బండ్ల వ్యాపారస్తులు కానీ వీళ్ళు ఎందుకు రావట్లేదు, రైలు కట్టించుకున్న వాళ్ళు ఇంతకుముందని ఆరా తీశారు. ఆరా తీస్తే మేము మోసపోయాము, ఏజెంట్లు వాళ్ళు సహకార బ్యాంకు ఏజెంట్లా కాదనేది అనుమానం వాళ్ళకి పూర్తిగా వచ్చింది. అయితే ఈ విషయమే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు కూడా దీనిపైన విచారిస్తున్నారు. అయితే ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ మా దృష్టికి కూడా రాలేదు. ఇది చాలా మంది చిరు వ్యాపారులు నష్టపోయారు. తోపుడు పనులతో రోజు పొట్టకూటి కోసం ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారంతా దీంట్లో నష్టపోయారు. చాలా పేదవారు ఉన్నారు దీంట్లో అని పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఎవరైతేనేమి వారు సిసి ఫుటేజీల ఆధారంగా ఎలా వచ్చారు ఏంటని ప్రతిరోజు దానిపైన పూర్తిగా నిఘా ఉంచుతున్నాము. ఇప్పుడు దానిపైన ఆరాధిస్తాం. ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.